మమ్మీ ఈ ఇద్దరికి చాలా ఖచ్చితంగా ఒక రోజు మీరు కేటాయించండి, ఓకేనా? ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నలు పిల్లలు అడగలేదు. మంచి చెడు మీరు వాళ్ళని అడగాలి. ఒక పేరెంట్ ఒక సార్ని అడగాలి, ఇంకో పేరెంట్ పక్కన పిల్లలు ఉంటే మరి ఎట్లుందమ్మా, మన అమ్మ అన్నమాట అడుగుతుందా, మన ఆటోలకు అబ్బాయిలకు సపరేట్ అయినా, సపరేట్ హాస్టల్ అయినా, ఫుడ్ ఏ రకంగా ఉంటుంది, మరి జీతం ఎట్లా పడుతుంది, ఎవరి నుంచి పడుతుందా, నీకన్నా సీనియర్లు ఏమన్నా అన్నారా, నీకు ఎట్లా అనిపిస్తుంది, ఇవన్నీ మంచి చెడు బాగోవాలి అనుకోవాలి. సో ఇవన్నీ అనుకొని మీకు మంచిగా అనిపిస్తేనే అక్కడ వాళ్ళకు సూట్ కేసులో అన్నప్పుడు చెప్పి చేతిలో 3,000 వాళ్ళకి ఏం ఖర్చు పెట్టారు, కానీ డబ్బులు అనేది ఎత్తుతో 3,000 ఉండాలి. అవుట్ వాళ్ళు మాకు అన్నప్పుడు ఇప్పుడు మంచిగా సంతోషంగా నా పేరు లింగాల రాజయ్య, భూపాలపట్నం. ఈ చొప్పదండి శ్రీ చైతన్యలా మా పాపను చదువుకేసినాం. కొద్ది ఖర్చుతోటే మంచిగా పాస్ అయింది. పాస్ చేసిరు సార్లు. మళ్ళా ఎంఎస్ ఎన్నికలకు పంపుతాండ్రు, సార్లు పంపుతాండ్రు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. నా పేరు మధుమిత. నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసుకున్నాను. 1000కి 956 మార్క్స్ వచ్చినాయి. నాకు ఎంపీసీ తీసుకున్నాను. నేను 10th నాకు 8.5 వచ్చినాయి. ఇక్కడ స్టడీ చాలా బాగుంది. ఇంకా నేను ఇంటర్ తర్వాత కూడా జాబ్ చేస్తున్నాను. ఈ కాలేజ్ వాళ్ళు నాకు ఎంఎస్ఎన్ కంపెనీలో జాబ్ ఇప్పించారు. అండ్ డిగ్రీ కూడా నేను బిట్స్ బిరాన్ యూనివర్సిటీలో చేస్తున్నాను. ఇండియాలోనే నెంబర్ 1 యూనివర్సిటీ. అండ్ సార్స్ కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు. అండ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంటర్తోనే జాబ్ రావడంతో నాకు చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు సంగీతరాణి. నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసుకున్నాను. చెప్పానండి, నాకు 10th 9.3 జీపీఏ వచ్చింది. అండ్ ఇంటర్లో 1000కి 820 మార్క్స్ వచ్చాయి. మా కాలేజ్ యొక్క టీచర్స్ లెక్చరర్స్ ఎంకరేజ్మెంట్ తోటి ఎంఎస్ఎన్ అనే ఫార్మా కంపెనీలో నాకు ఇప్పుడు ప్లేస్మెంట్ వచ్చింది. వాళ్ళ ఎంకరేజ్మెంట్తో నేను ఇప్పుడు ఫ్రీ డిగ్రీతో పాటు జాబ్ కూడా చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అండ్ వాళ్ళకి నా వల్ల వాళ్ళకి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ యొక్క టీచర్స్కి అండ్ అందరికీ మా కరెస్పాండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.